నిన్న చూసాం డ్రగ్స్ని వైసీపీ సంబంధించినటువంటి యువ నాయకుడు విశాఖపట్నంలో సాచెట్స్లో డ్రగ్స్ని అక్కడ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే పట్టుకున్నారు. అంటే ప్రజా జీవితాలతో ఇవాళ మీరు ఇన్ని దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేశారు, ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారకులయ్యారు, ఇవాళ మొత్తం బయటకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే చూసి తట్టుకోలేక రకరకాలుగా కులాలని, మతాలని, ప్రాంతాలని, ప్రజల్ని తప్పుదారి పట్టించాలని మీరు ప్రయత్నం చేస్తే జరగవు. మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాం. అందుకనే మా నాయకులు ఎక్కడైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఇమ్మీడియట్గా యాక్షన్స్ తీసుకున్నాం. సోషల్ మీడియా పోస్ట్ పెడితే అతన్ని మేము అరెస్ట్ చేశాం. అలాగే ఈ లిక్కర్ కేసులో, కల్తీ మద్యం కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేశాం. సురేంద్ర నాయుడు మీద కూడా కేసు పెట్టాం. జయచంద్రారెడ్డి మీద కూడా కేసు పెట్టాం. పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. చాలా సివియరమైనటువంటి, తీవ్రమైనటువంటి యాక్షన్స్ ఉంటాయి అనేది మా నాయకులకైనా కూడా మేము ట్రాన్స్పరెంట్గా ఉండడం అనేది ఇదే ఒక నిదర్శనం. మీరు తప్పించుకోవాలన్నా, బ్లాక్మెయిల్ చేయాలన్నా మీ తారం కాదు. మేము నీతి నిజాయితీగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.